నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అధోగతి పాలవగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని మార్చారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ముందుగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బలగా ఆదివారంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఏపీ జీడీపీ 22 స్థానంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి హయాంలో 5వ స్థానానికి తీసుకువచ్చారని, అలాగే తలసరి ఆదాయం విషయంలో చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉంటే జగన్ హయాంలో 9వ స్థానానికి తీసుకువచ్చారని, ఇవన్నీ తాము చెప్పినవి కావు అని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పాయన్నారు. 50వ డివిజన్ ప్రజలు తమకు ఎప్పుడు అండగా నిలిచారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మెజార్టీ వస్తుందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగింది అని, మూలపాడు పోర్ట్, ఫిషింగ్ హార్బర్, పలాసలో మంచి నీటి స్కీమ్, ఆసుపత్రి ఇలా ఎన్నో చేశారని చెప్పారు. జగన్ చేస్తున్న అభివృద్ధి ముందు చంద్రబాబు నిలవరని చెప్పారు. నువ్వు 14 సంవత్సరాల్లో నువ్వు పోనీ మనం రాష్ట్రం అంతా వదిలేసి ఈ జిల్లాలో ఏం అభివృద్ధి చేశావు చెప్పు. నీకు ఎందుకు వేయాలి ఈ జిల్లా వాళ్ళు ఓటు? మన నియోజకవర్గం పక్కన పెట్టారు. ఈ జిల్లా వాళ్ళు ఎందుకు ఓటు వేయాలి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, నువ్వంటూ చెప్పుకున్నది ఒక్కటి జిల్లాలో ఉందా? ఒక ఆస్తి నిర్మాణం ఎక్కడ ఉందా? రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఇక్కడ హాస్పిటల్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అక్కడ యూనివర్సిటీ ఇచ్చారు. వంశధార ప్రాజెక్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, టెక్కల దగ్గర పోర్ట్ ఇచ్చారు. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు. ఉద్దానంలో మంచినీటి స్కీమ్ ఇచ్చారు. ఇక్కడేమో పలాసలో హాస్పిటల్ కట్టారు. ఇంకా మన ఊర్లో స్కూల్ కట్టారా, హాస్పిటల్ కట్టారా, సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టారా, ఒక సామాజిక భవనం కట్టారా, అవన్నీ పక్కన పెట్టి ఒక జిల్లాని అభివృద్ధి చెందిన జిల్లాల సరసన నిలబెట్టడానికి 14 సంవత్సరాలు నువ్వు పనిచేసిన సందర్భంలో ఒకటి చేసింది నువ్వు ఇప్పుడు చెప్పగలవా? మళ్ళీ నీకు ఎందుకు వేయాలి ఈ జిల్లా ప్రజల ఓటు? అదే కదా మనం అడగాలి. మీ అందరూ ఎవరిళ్ళకి వెళ్ళినా అదే అడగండి. ఎంపీ అభ్యర్థి పేరడ తిలక్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు గమనించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రాంతం నుంచి ఒక మండలం నుంచి ఇంకో మండలంకి వెళ్ళాలంటే ఇబ్బంది కలిగేది. ఆ మండలానికి కనెక్టివిటీ లేకపోయేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అర్బన్ శాఖ మంత్రిగా ఈ జిల్లాలో ఉన్న రోడ్లన్నీ, ఆనాడు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా మరి బాగా చేస్తూ మరి జిల్లాలో కూడా అనేక ప్రాంతాలకి ఈదిపురం బ్రిడ్జి కానీ, మన కొమనాపల్లి బ్రిడ్జి కానీ అనేక బ్రిడ్జిల్ని ఆనాడు తీసుకొచ్చిన మహానాయకుడిగా ఈ జిల్లా అభివృద్ధికి ప్రదాతగా నిలిచిన పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు కృషి ఎనలేందని సందర్భంగా మనం చేస్తున్నాను. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ సూరిబాబు, శ్రీకాంత్, సాధు వైకుంఠం, రఫీ, సింహ రాజశేఖర్, ప్రసాదరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 8 రోజుల్లో స్పాట్ ను పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం పక్కాగా సన్నద్ధమైంది. త్రాగునీరు, ఫర్నిచర్, లైటింగ్, ఫ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. మొత్తం 7 పేపర్లకు సంబంధించి 24 పేజీల బుక్లెట్లతో కూడిన 2 లక్షల పేపర్లు జిల్లాకు చేరుకున్నాయని, కోడింగ్ ప్రక్రియ సర్వేగంగా సాగుతోందని, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఒరియా మీడియం జవాబు పత్రాలు దిద్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. 2 కేంద్రాల్లో ఈ ప్రక్రియను జరుగుతుందని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అధికారులు, ఎగ్జామినర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఫర్నిచర్, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ధర్మపద కార్యక్రమం జరిగింది. ధర్మపదంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ మండపంలో హిరమండలానికి చెందిన రామ సత్యనారాయణ కోలాట బృందం వారిచే కోలాట కార్యక్రమం జరిగింది. ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు
ప్రజలంతా త్వరలోనే ఓటు ద్వారా చర్మగీతం పాడుతారని టీడీపీ కూటమి శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి గుండు శంకర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం కార్యాలయంలో ఆయన భాజపా జనసేన నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో శంకర్ మాట్లాడారు. రాష్ట్రాన్ని జగన్ పాలనలో 30 ఏళ్లు వెనుకకు తీసుకువెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం భాజపాతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. జగన్ నియంత పాలన చేస్తున్నారని, అన్యాయంపై ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా వైకాపా అరాచకాలను గ్రహించారని, తొందరలోనే బుద్ధి చెబుతారని జోస్యం పలికారు. ఈ ప్రభుత్వ హయాంలో 188 దళితులు హత్య కాబడ్డారని, 6,000 మంది దళితులపై కేసులు బనాయించారని వివరించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు చల్లా వెంకటేశ్వరరావు, పురుషోత్తం, జనసేన నాయకులు సర్వేశ్వరరావు, టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్ తదితరులున్నారు. వీరనారి గున్నమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణకు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. మందస మండలం వీరగున్నమ్మపురంలో వీరనారి గున్నమ్మ స్మారక స్తూపానికి సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జమీందారీ వ్యతిరేక పోరాటంలో 1940 ఏప్రిల్ 1వ తేదీన వీరనారి గున్నమ్మతో పాటు గుంట బుడియాడు, గొర్రెల జగ్గయ్య, కర్రి కలియాడు, గుంట చిన్నారాయణ వీరమరణం పొందారని వారు తెలిపారు. ఏ ఆశయం కోసమైతే ప్రాణాలు అర్పించారో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు అవి ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో రాజ్యాంగ పునాదులను ధ్వంసం చేస్తుందని వారు విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హనుమంతు ఈశ్వరరావు, ఆర్ దిలీప్ కుమార్, ధర్మారావు, పి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. 3.5 దశాబ్దాల పాటు గిరిజన సంక్షేమ శాఖలో వసతిగృహ సంక్షేమ అధికారిగా పనిచేసి అన్ని వర్గాల మన్ననను పొందిన గుడ్ల జగ్గారావు మాస్టర్ మానవతావాది అని స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ సాసపు జోగినాయుడు, అంతర్జాతీయ నడక సంఘం మాజీ గవర్నర్ జి ఇందిరాప్రసాద్, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు బివి రవిశంకర్లు అన్నారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు గుడ్ల జగ్గారావు మాస్టర్కు వాకర్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సామాజిక సేవల్లో అగ్రగామి సంస్థగా స్టార్ వాకర్స్ క్లబ్గా పేరుగాంచడానికి జగ్గారావు మాస్టర్ లాంటి సేవా తత్పరులు సభ్యులుగా ఉండడం సాధ్యపడుతుందన్నారు. ఉద్యోగరీత్యా ఎంతో మంది ఆదివాసీ గిరిజన విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను తీర్చిదిద్దిన వారి జీవితాల్లో వెలుగులు నింపిన జగ్గారావు ఎందరికో ఆదర్శప్రాయమైన వ్యక్తిగా గుర్తింపు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి లక్ష్మి, గోలి ఉమామహేశ్వరరావు, గోలి సంతోష్, గంజి అజ్రా, నాగేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైకాపా నాయకులకు ఓటమి భయం పట్టుకోవడంతోనే శ్రీకాకుళం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శంకర్పై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మోకల్ల శ్రీనివాసరావు, పాండ్రంకి శంకర్లు అన్నారు. ఈ మేరకు సోమవారం గొండు శంకర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, వైకాపా అనుకూల మీడియా అలాగే ఆ పార్టీ నాయకులు శంకర్పై బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు. నగరంలోని రౌడీ ఏజాన్ని ప్రోత్సహించింది ధర్మాన ఆయన కుమారుడేనని ఆరోపించారు. అమాయకులైన వ్యాపారులను బెదిరించింది ఆ పార్టీ నాయకులే అని చెప్పారు. వైకాపాను ఇంటికి పంపే రోజుల దగ్గరలో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు అంపుల మూర్తి, కంచు దశరథ, బుర్రి మధు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని, అందుకు తగ్గ ప్రణాళికను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి సోమవారం ఆయన ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ అండ్ హోమ్ ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోని పలు అంశాలను, పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్కు సంబంధించి ఏప్రిల్, మే మాసాల్లో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలను ఆయన వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజర్ జిలానీ సమన్ మాట్లాడుతూ, బ్యాలెట్ పేపర్, హౌసింగ్, ఓటింగ్ తదితర అంశాలకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న ప్రక్రియను వివరించారు. జిల్లా నుంచి జేఎస్సీ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. వాడాడ దరిలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదికగా బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు సోమవారం జరిగాయి. జిల్లా స్థాయి కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలకు జిల్లా నలుమూల నుండి సుమారు 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని గతంలో నేర్చుకున్న యుద్ధ విద్యలను ప్రదర్శించి ప్రతిభను సాధించి అర్హతకు మించి బెల్ట్లు సాధించారు. 65 మంది విద్యార్థులు వైట్ బెల్ట్స్, అలాగే 80 మంది ఎల్లో బెల్ట్స్, 50 ఆరెంజ్ బెల్ట్స్, 10 మంది గ్రీన్ బెల్ట్స్ సాధించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, ప్రిన్సిపాల్
తరణి అర్జున్ చక్రవర్తి, యుద్ధ కళాక్షేత్రం వ్యవస్థాపకులు రేగిడి దయామయ్య, విద్యార్థి భవన్ డైరెక్టర్ ఆరంగి గోవిందబాబు చేతుల మీదుగా బెల్ట్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ తరణి అర్జున్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యలలో కూడా ప్రావీణ్యం సంపాదించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చినటువంటి ముఖ్య శిక్షకులు ఎం వెంకట్రావు, నక్క లక్ష్మణ్ నాయుడు, బి ఈశ్వర్, గౌతమి శివరాం, యశ్వంత్, ఢిల్లీశ్వర్ రమణ, ఉమా మహేశ్వర్, నరేష్, ధర్మశీల విద్యార్థులకు కోచ్లుగా వ్యవహరించారు. జిల్లాలోని వివిధ కళాశాలల యాజమాన్యాలతో విద్యార్థులు భద్రత, ఆత్మహత్యల నివారణ వంటి అంశాలపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజ్ యాజమాన్యానికి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. కళాశాల, పాఠశాల, వసతి గృహాలకు వచ్చిన విద్యార్థులు ప్రవర్తనను ప్రతి నిమిషం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించే విధంగా చేసుకోవాలన్నారు. కళాశాల ల్యాబొరేటరీస్, కాలేజ్ ప్రెమిసెస్, క్లాస్ రూమ్స్, లైబ్రరీస్, కారిడార్స్, స్టాఫ్ రూమ్స్ లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా బోధనేతర సిబ్బంది విద్యార్థులను కౌన్సిలింగ్ పేరిట తరచుగా పిలుస్తున్నారన్న విషయంపై కాలేజ్ యాజమాన్యం దృష్టి వహించాలని సూచించారు. కాలేజీ బోధనేతర సిబ్బంది నియామకం చేసినప్పుడు వారి నేర ప్రవృత్తి, పూర్వాపరాలు అన్ని పరిశీలన చేసి తీసుకోవాలని, అలాగే అమ్మాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మహిళా సిబ్బంది ఖచ్చితంగా వారితో పాటు ఉండాలని అన్నారు. ఆర్ఐఓ పి దుర్గారావు మాట్లాడుతూ విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించి నిత్యం యోగా, ధ్యానం వంటి ప్రక్రియలు 10 నిమిషాలు చేసే విధంగా కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాల వెల్నెస్ బృందాల ద్వారా విద్యార్థుల ప్రవర్తనను పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ ఏ విజయ్ కుమార్, సిఐలు ఉమా మహేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐలు, వివిధ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇరు పార్టీల కుటుంబ నాయకులు విఫలమయ్యారని స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ ఆరోపించారు. సోమవారం మండలంలోని అక్కులపేట, శ్రీనివాసాచార్యులపేట, మండాది, ఈసర్లపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి రానున్న సార్వత్రిక ఎన్నికలలో తనకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తాను ప్రతి గ్రామంలో ప్రచారం చేపడుతున్న సమయంలో అక్కడి ప్రజలు చాలా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తున్నారని తెలిపారు. కట్యాచారులపేట పంచాయతీ పరిధిలోని హనుమంతపురం గ్రామానికి ప్రచారానికి వెళితే తమ గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలని కోరారని తెలిపారు. గత పాలకులు శిలా పలకాలు వేసి తమను మోసం చేశారని తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అలాగే శ్రీనివాసాచార్యులపేట పంచాయతీ పరిధిలోని ఈసర్లపేట గ్రామానికి రహదారిని నిర్మించాకే సమావేశాలకు వెళ్తానని ఒక నాయకుడు హామీ ఇచ్చాడని, అది నీటి మాటలుగానే మిగిలిపోయిందని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారని, ఇలా నియోజకవర్గంలోని ఏ మూలకు వెళ్లిన ప్రజలు సమస్యలతో ఏకరవు పెడుతున్నారని, ఇదే మన పాలకులు సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సువ్వారి అనిల్ కుమార్, వైకుంఠరావు, బొడ్డెపల్లి గోవిందరావు, సత్తారు నరసింగరావు, గురిగబల్లి అరవింద్, బి నాగభూషణం, బొడ్డెపల్లి కృష్ణ, నేతాజీ, సూరి, రాము, బి మోహన్, సన్యాసరావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యమాల్స పంచాయతీ బెండువానిపేట గ్రామంలో సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల పథకాల ద్వారా ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందారన్నారు. మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం, పేద ప్రజల పట్ల మక్కువ చూపే ప్రభుత్వం, అవ్వ తాతలకు సంక్షేమ ప్రభుత్వం రావాలంటే అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, పెద్దలు అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని, శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులు రాజు, మామేశ్వరరావుల సేవలు ఎంతో ప్రశంసనీయమని ఎస్పీ రాధిక కొనియాడారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా హోంగార్డ్ యూనిట్ లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు వి ఉమామహేశ్వరరావు, జి రాజులకు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెరొక్కరికి తక్షణ ఆర్థిక సహాయంగా 5,000 రూపాయల నగదు చెక్కులను, జ్ఞాపికలను అందజేశారు. హోంగార్డుగా రిటైర్డ్ అయినప్పటికీ పోలీస్ శాఖలో ఒక భాగమేనని, భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని తెలియజేశారు. ఆరోగ్యంపై దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, ఏఆర్ డిఎస్పీ ఎల్ శేషాద్రి నాయుడు, హోంగార్డ్ ఆర్ఐ కెవి నరసింహారావు, రమేష్ ఉన్నారు. 1వ తేదీన ఉదయాన్నే తలుపు తట్టి అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీ చేసిన వాలంటీర్ల సేవలు నిలుపుదల చేసిన దుర్మార్గమైన కుట్ర చంద్రబాబుదేనని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. సోమవారం ఉదయం జలుమూరు మండలం టెక్కలిపాడు, బసివాడ
పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేసే వాలంటీర్ల సేవలపై చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు పనడంపై యువ నాయకులు నిప్పులు చెలరేగారు. పేదల కడుపులు కొట్టే దుర్మార్గమైన ఆలోచనలతో చంద్రబాబు ఇలాంటి కుయుక్తులకు తరలేపారని, ఏప్రిల్ 1వ తేదీన అవ్వ తాతలకు చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశాడని, అయితే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఫూల్ ని చేయడానికి వృద్ధులు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కణసు సీతారాం, పిఎస్సిఎస్ అధ్యక్షులు పాగోటి రాజప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు. వెల్లుల్లి నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన వంటల్లో అనేక సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్క సుగంధ ద్రవ్యానికి ప్రత్యేకమైన రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లి కూడా అటువంటి అద్భుతమైన మసాలాలలో ఒకటి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాదు, దానిలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వెల్లుల్లిలో ప్రోటీన్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, సెలీనియం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ పారాసిటిక్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలాగే వెల్లుల్లి నూనెలోనూ అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మీరు చర్మ సమస్యలతో బాధపడుతుంటే వారానికి ఒకసారి మాత్రమే ప్రభావిత ప్రాంతంలో వెల్లుల్లి నూనె రాయాలి. ఇలా చేస్తే చర్మ సమస్యలు పరిష్కారం అవుతాయి. వెల్లుల్లి నూనె జలుబు, దగ్గు, జ్వరం వాటి లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాక్టివ్ ఎలిమెంట్ అల్లిన్ ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మీరు స్నానం చేసే ముందు వెల్లుల్లి నూనెతో శరీరం మొత్తం మసాజ్ చేయండి. మీరు స్నానం చేసి నీటిలో వెల్లుల్లి నూనె వేసుకుని చేసినా మంచిదే. వెల్లుల్లి నూనె రక్తపోటును తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ వంటలో వెల్లుల్లి నూనె వాడితే మేలు జరుగుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం దంతాల నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. దంత క్షయాన్ని నివారిస్తుంది. మీరు దంత సమస్యలతో బాధపడుతుంటే వెల్లుల్లి నూనెలో దూదిని ముంచి ప్రభావిత ప్రాంతంలో ఉంచండి. దీంతో పంటి నొప్పి తగ్గుతుంది. మీరు ఇంట్లో వెల్లుల్లి నూనెను సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వెల్లుల్లి రెబ్బలను దంచాలి. వీటిని ఆలివ్ ఆయిల్ వేసి వేయించండి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 5 నుంచి 8 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత మంట ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి గాలి చొరబడిన గాజు పాత్రలో నిల్వ చేసుకోండి. మీరు రోజువారీ వంటలో ఈ నూనె వాడుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.